సింగిల్ ఉమెన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక అమ్మాయితోనే స్టిక్ అవ్వాలి అనే థింగ్ అనమాట. ఈ థింగ్‌లో చాలామంది ఏం చేస్తారంటే కనపడిన అమ్మాయిని అలా గోకడం. ఓకే. కనపడిన అమ్మాయిని ప్రతి అమ్మాయి వెంట పడడం. ఇలాంటివి చాలామంది చేస్తారు. అండ్ అది నేను లైక్ చేస్తున్నా ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఒకవేళ మనం నిజంగా సక్సెస్ అవ్వాలి, ఇది చేయాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, ఫైనల్‌గా అందరూ కోరుకునేది హ్యాపీ లైఫే కాబట్టి ఇదంతా పక్కన పెట్టేసి ఎవరో ఒక అమ్మాయిని చూసుకొని ఆ అమ్మాయితో ఉండి మిగతా లైఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం గోల్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని పర్సూ చేయడానికి మాత్రం ట్రై చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకనంటే నువ్వు అమ్మాయిలు వెంబడి పడుకుంటూ పోయినప్పుడు నీ టైము నీ మెయిన్గా టైం మేజర్ థింగ్ అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా. సో ఈ టైంని ఎక్కువ డీవియేట్ చేసే విషయాలు ఏవంటే మనీ అండ్ ఉమెన్, అఫ్కోర్స్ పవర్. ఈ విషయాలని మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. మనీ ఆబ్వియస్గా మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే చాలామంది దగ్గర లేదు కాబట్టి అంత ప్రాబ్లం లేదు. బట్ ఐ సైట్ ఏదైతే ఉందో కానీ బ్రెయిన్ కానీ, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి బ్యూటిఫుల్గా అనిపించిందంటే ఆ అమ్మాయిని చూద్దాం, ఆ అమ్మాయిని వెంట పడదాం, ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎట్లా సంపాదిస్తాం, ఇదే థింగ్ని ఎక్కువ వీ యూస్ టు రిపీట్ అనమాట. దానివల్ల బ్రెయిన్ అనేది డివేట్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ అంటే 70% I used to say 70% of the time we used to think about women. So that's a major thing we need to avoid. That's the first thing we need to do. And the second thing is ఒక అమ్మాయితో ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా చాలా తక్కువ. అంటే నీకు ఏమంటారు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు. యూఆర్ స్టికింగ్ టు వన్ ఉమెన్, ఇంకేం ప్రాబ్లం ఉండదు అంటే ప్రాబ్లం లేకుండా ఏది ఉండదు, కానీ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ నీకు ఇప్పుడు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు. అబద్ధాలు ఆడలేవు అని అంటే నువ్వు అసలు బ్లేమ్ అవ్వు. నీ మైండ్ కూడా చాలా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. ఇవన్నిటికీ ఉంటాయి. అండ్ ఆఫ్కోర్స్ ఆ అమ్మాయి కూడా ఎదుటి అమ్మాయి కూడా అట్లా ఉండాలి కదా బ్రో అని అంటే ఆఫ్కోర్స్ ఉండాలి. అలాంటి అమ్మాయిని నువ్వు పట్టుకోవాలి. నీ టేస్ట్ అంతా వరస్ట్గా ఏడుస్తాం మనం ఏం చేస్తాం చెప్పు. నీ టేస్ట్ కూడా అంతే గుడ్గా ఉండాలి. లేకపోతే అయిపోయినట్టే, ఇంకా ఏం చేస్తాం మనం చెప్పు. సో నీ థాట్స్కి దగ్గర ఉన్న అమ్మాయిని పట్టుకొని ఒక్క అమ్మాయితోనే స్టిక్ అయిపోయి ఉండి హానెస్ట్గా ఉంటే యూ లీడ్ యువర్ లైఫ్ వెరీ గుడ్. దట్స్ మై థింగ్. అండ్ ఒక అమ్మాయితో ఉంటే బెటర్. లేదు అంటే ఇంకా వర్స్ట్ థింగ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లేదు నాకు డివర్స్ అయిపోయినాయి కదా మరి ఎట్లా అంటే డివర్స్ అయిపోతే సింపుల్. డివర్స్ అయిపోయిన తర్వాత అంటే ఒక కనెక్షన్ కట్ అయిపోయిన తర్వాతనే ఇంకో కనెక్షన్ పెట్టుకోవాలి అని చెప్పే థింగ్ అనమాట సింగిల్ ఉమెన్ కాన్సెప్ట్లో. ఈ సింగిల్ ఉమెన్ కాన్సెప్ట్ సింపుల్గా అర్థమైందనంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో ఉన్నావు, ఆ అమ్మాయి బ్రేకప్ అయితేనే ఇంకొక అమ్మాయి జోలికి వెళ్ళాలి. లేదంటే ఇప్పుడు భారతదేశంలో మనకు స్కూల్లో ప్రేయర్ పాడిస్తారు కదా, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి. ఈ టర్మ్ యాక్చువల్గా వెరీ గుడ్ టర్మ్. దాన్ని మనం రియలైజ్ కూడా అవ్వము. బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ టర్మ్. అంటే నీకు నిజంగా ఒకవేళ ఒక అమ్మాయితో ఉండాలనిపించింది, ఉన్నావు, వర్కౌట్ కాలే, సే గుడ్ బై, బ్రేకప్ చెప్పేసి, మ్యారేజ్ అయిపోతే డివర్స్ చేసేసి తర్వాత ఇంకొక అమ్మాయిని ట్రై చేయి. అంతే తప్ప ఇంకా మ్యారేజ్లో ఉన్నప్పుడే ఇంకొక అమ్మాయిని తగులుకోవడం, లేకపోతే లవ్లో ఉన్నప్పుడే ఇంకొక అమ్మాయితో వేరే రిలేషన్షిప్ పెట్టుకోవడం, ఇలాంటి వాటి వల్ల నీ లైఫ్ అనేది మెస్అప్ అవుతుంది తప్ప దెర్ ఇస్ నో గుడ్ ఇన్ దాట్. అసలు గుడ్ వచ్చేది ఏమీ లేదు దాని నుంచి. సో ప్లీజ్ అవాయిడ్ ఇఫ్ యూ కెన్ డూ దాట్. మీ లైఫ్ నిజంగా కొంచెం పాజిటివ్గానే ఉంటుంది అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీ గోల్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయవచ్చు, మీ గోల్ని సక్సెస్ కూడా అవ్వచ్చు. అండ్ ఐఎమ్ ట్రయింగ్ దట్ 100%. ఇప్పుడు నేను కూడా అదే మీ దాంట్లో ఒక్కరిలాగానే ఉన్నాను. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ విచ్ ఐ రియలైజ్డ్ ఫ్యూ డేస్ బిఫోర్ బికాస్ ఆఫ్ వాచింగ్ ఫిలిమ్స్ విల్ మేక్ యూ థింక్. 100% థింక్ చేసేలాగా ఆలోచిస్తే బ్రెయిన్ ఉన్న ప్రతి ఒక్కరిని థింక్ చేసేలాగా చేస్తుంది. ఇక బ్రెయిన్ లేదా అని అనుకుంటే అది పక్కన పెట్టేసేయండి, దానికి సంబంధం లేదు. బట్ బ్రెయిన్ ఉన్నది థింక్ చేయడానికి. ప్లీజ్ థింక్. అండ్ వాట్ ఎవర్ ఏదైతే ఫిలిమ్స్ నేను సజెస్ట్ చేస్తున్నానో ఇఫ్ యూ కెన్ వాచ్ దోస్ ఫిలిం యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే. అండ్ సింగిల్ ఉమెన్ కాన్సెప్ట్లో సింగిల్ ఉమెన్ ఎట్లయితే మీ లైఫ్లో ఉందో ఆ అమ్మాయి కూడా అట్లే సింగిల్ బాయ్ టైప్లో ఉండే అమ్మాయిని వెతుక్కుంటే విల్ బి మీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. లేదనంటే చాలా వర్స్ట్ అంటే ఇప్పుడు ఇంట్లో పీస్ చాలా ముఖ్యం. ఫస్ట్ ఇంట్లో పీస్ ఉండాలంటే నీ లోపల కూడా నువ్వంత మంచిగా ఉండాలి. అంటే నీ మనసు లోపల నువ్వంత కరెక్ట్గా ఉంటే, నీ ఇంట్లో కరెక్ట్గా ఉంటే దెన్ నువ్వు ఈ వరల్డ్ని కూడా 100% ఛేదించి పడేయచ్చు. అదంత పెద్ద విషయమే కాదు. దట్ ఐ బిలీవ్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ దట్. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా బ్రేకప్ అయిపోయింది. ఐ హ్యావ్ నో ఇష్యూస్. అండ్
I'm still not trying anyone, but I'll try. Mm, and that's it for today. And I hope you liked it. Please subscribe and like if you can do that. Please comment what you are thinking about this, and make sure you need to think about all these things. అంటే నేను చెప్పింది కరెక్టా కాదనేది థింక్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. యూ నీడ్ బిఫోర్ యూ నీడ్ టు జడ్జ్, యూ నీడ్ టు థింక్. అంటే మీరు నిజంగా ఫస్ట్ థింక్ చేయడం నేర్చుకోవాలి ఒక విషయానికి సంబంధించి, దెన్ యూ డూ దట్. ఓకే. అండ్ ఒక కాల్ వస్తుంది, ఐ నీడ్ టు టేక్ దట్ కాల్. అండ్ బై గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.